పూరీలు వత్తేస్తున్నానండి. చక్కగా పూరీలన్నీ పొంగాయండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. చూడండి ఇక్కడ వేసి పెట్టాను. అన్ని పూరీలు చక్కగా పొంగినాయి అన్నమాట. చూడండి చక్కగా పొంగాయి పూరీలు. తినేసానండి. ఇంకా ప్రొద్దుటూరు బయలుదేరుతున్నాను అనమాట. షాప్కి గాజులు ఎందుకు తీసుకురావాలి, లైనింగ్, ఫాల్స్ అవన్నీ తీసుకురావాలండి. బయలుదేరుతున్నాను. బస్సులోకి వచ్చామండి. బస్సు బయలుదేరుతున్నాను. వచ్చానండి గాజులు కట్టడానికి. ఇదేనండి షాపు గాజులు అన్నమాట. పైన ఫ్యాన్సీది, కింద గాజులు. ఇవన్నీ ఒక సైజులు వారానా ఇవి? కానీ కలర్ ఒకటే. దీంట్లో ఉన్నట్టుండే కలర్స్ కింద పెట్టు. పోయింది గత ఫస్ట్ లేదే కదా. ఓకే 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 అక్బర్నా నా అక్బర్ తీసుకొని వచ్చానండి. లైనింగులు, పాళ్ళు, గాజులు. అందుకండి ఇవి ఇంకా తీయలేదు, దీంట్లోనే ఉన్నాయి. ఇలా ఇవి కొన్ని ఫ్యాన్స్ ఐటమ్స్, ఇవి కూడా గాజులే. ఇవన్నీ ఇంకా తీసి పెట్టాలండి. ఇవన్నీ తీసుకొచ్చాను. ప్రొద్దుటూరు లైనింగ్, పాల్స్కి అందుకు పోయినాం కదండి, గాజులకి అందుకు. అట్లే మా అబ్బాయికి షాపింగ్ చేసి వచ్చాను. షర్ట్ అనమాట. కలర్ కాంబినేషన్ అందుకు బాగుందో చూడండి. వీడు టెడ్డీ బేర్ బొమ్మ వచ్చింది. దీని మీదకి ఫ్యాంటీ కలర్ తీసుకున్నాను. ప్యాంటు,
షర్టు కలర్ కాంబినేషన్ 2 సరిపోయినాయండి. 2 కలిసి 1300 అండి. షర్టు 650. పాయింట్ కూడా అంతేనండి 650. దీనిపైన 699 ఉంది కానీ 650కి ఇచ్చాను. మా పాపకి క్లాత్ తీసుకొని కుట్టాను అనమాట. రోజ్ హ్యాండ్స్ పెట్టి కుట్టాను. లాంగ్ ఫ్రాక్ కుట్టాను. ఫుల్ గేరాతో కుట్టేశాను అనమాట. కింద గోట్ ఇచ్చాను. జిగ్జాగ్ వేసాను అనమాట కింద. ఈ విధంగా మా పాపకి లాంగ్ ఫ్రాక్ కుట్టాను ఉగాది పండుగకి. ఇంకోటి పట్టులంగా ఉంది, అది ఉగాదికి వేసుకుంటుందండి. ఉగాది రోజు పండగ రోజు వేసుకుంటుంది.